మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రశస్తమైన నామానికి, ఆయన పరిశుద్ధమైన పాదాలకు వేవేల కొలదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవుడు ప్రేమించి మన సంఘానికి ఇచ్చిన సంఘ పెద్దలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికి కూడా ప్రభునామల వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రభునందు ప్రియులారా, వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు ఒక రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేయాలి. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి రెండు సంఘటనలను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు ఈ సంఘటనలు చెబుతున్నానంటే, ఇవి దైవ సేవకులమైన మాకైనా, లేకపోతే సంఘంలో ఉన్న సంఘ పెద్దలకైనా, విశ్వాసులైన మీకైనా మన విశ్వాసాన్ని వృద్ధి పొందించేవిగా ఈ రెండు సంఘటనలు నిలిచి ఉన్నవి. కాబట్టి ఇవి తెలియచేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఒకటి, ఈ మధ్యకాలంలో మంగళగిరిలో బేతు వివేక్ గారని ఒక దైవజనులు ఉన్నారు. వారిది పెద్ద సంఘం, చాలా పెద్ద స్థలంలో మందిరం. అది కొందరు షార్ట్ సర్క్యూట్ అంటున్నారు, మరి కొందరు మరొక రీతిగా మాట్లాడుకుంటున్నారు. ఏ రీతిగా అయినా సరే మందిరంలో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ కానీ మందిరం మొత్తం కాలి బూడిదైపోయింది. మొత్తం కాలిపోయినాయి, ఇన్స్ట్రుమెంట్స్తో సహా మందిరం అంతా కాలిపోయింది. మరి చాలా దైవ సేవకులు, వారి కుటుంబము దుఃఖపడేటువంటి పరిస్థితి, సంఘస్థులందరూ కూడా బాధపడేటువంటి పరిస్థితి. మరి ఎలా వారు ఎంత ప్రయాసపడి ఆ మందిరాన్ని కట్టుకున్నారో, ఎంత ధనాన్ని దాని కొరకు హెచ్చించారో, మరి ఎంత ప్రయాసపడ్డారో, అదంతా కూడా ఖాళీ బూడిదైపోయినప్పుడు మరి దైవజనులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, అందరూ కూడా ఎంతో కొంత చాలా వరకు బాధపడే ఉంటారు. కానీ దైవజనులు వారు చెప్పిన మాటలు ఎలా ఉన్నాయంటే, వారు ఒక మాట చెప్పారు. వారిని అడిగిన వారికి, అయ్యా మందిరం కాలిపోయింది కదా, మీరేమనుకుంటున్నారు అని అడిగితే వారు చెప్పారు, మందిరం అయితే కాలిపోయింది కానయ్యా, మా విశ్వాసం ఏమవలేదంట, కాలిపోలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరం అయితే కాలిపోయింది కానీ మా విశ్వాసం ఏమవలేదంట, కాలిపోలేదు అని బయట ఎండలోనే దరిదాపు 2-3 లేక 4 ఆదివారాల నుంచి ఆరాధనలు వారు జరిగిస్తూ వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ఈ కడవరి దినాల్లో, ప్రభు రాకడ దినాల్లో, అసలు విశ్వాసమే కనుమరుగైపోతున్న ఈ దినాల్లో ఇలాంటి విశ్వాసాన్ని కనపరచటం ప్రియమైన దేవుని బిడ్డలారా ఆశ్చర్యకరంగా, ఇలాంటి విశ్వాసాన్ని దైవజనులు, విశ్వాసులు, సంఘముల వారు కనపరచడం ప్రియమైన దేవుని బిడ్డలారా అది ఎంతో ఆశ్చర్యం. నిజమే, మన జీవితాల్లో కూడా సేవకులమైనా, పెద్దలైనా, విశ్వాసులైనా మన జీవితాల్లో కూడా ఎదురయ్యే ప్రతికూలతల్లో కూడా మనము విశ్వాసంతో ఏం చేయాలంట చెప్పండి? విశ్వాసంతో ఏం చేయాలి? మాట్లాడాలి. విశ్వాసముతో మాట్లాడాలి. దేవుని యందు ఇంకా మనము నమ్మిక ఉంచాల్సిన అవసరం ఉంది. మరి ఆ దైవజనులు ఆ మాట చెప్పినప్పుడు నిజంగా వారికి ఎంత విశ్వాసం ఉంది దేవుని ఎడల. అన్నీ కాలిపోయి ఏమీ లేని వారిగా నిలబడ్డప్పటికీ మరలా దేవుడు ఇస్తాడు, మరలా దేవుడు సమకూరుస్తాడు, మరలా మందిరం కట్టబడుతుంది. మరలా నాకు అనిపించింది, నిజంగా దేవుడు కూడా ఈ మందిరాన్ని ఇవ్వటానికి కూడా ఏమండి, దైవజనులమైన మేమైనా, సంఘంలో ఉన్న మీరైనా ఎంత విశ్వాసము కలిగి ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసి అక్కడ ఆరాధనలు జరిగించి, ప్రారంభంలో శ్యామల ఇక్కడే ఉంది, అన్నయ్య ఎక్కడెక్కడికో తిరగొద్దు, ఎక్కడెక్కడో వెతకొద్దు, దేనికోసమో ఇదిగో మన ఇల్లు పైన ఖాళీగా ఉంది, మందిరం జరుపుకోమని అవిడిచ్చింది. మొదట్లో మనం ప్రారంభించినప్పుడు అక్కడ జరిగించాం. తర్వాత
స్వరూపకు వాళ్ళ ఇంట్లో, మేము అద్దెకుంటున్న ఆ ఇంట్లో జరిగించాం ఆ పోర్షన్ అంతా ఆరాధనకి. అద్దెకిస్తారు కానీ ఆరాధన జరుపుకోవడానికి ఎవరైనా ఇస్తారండి? ఈరోజు ఎలా ఉంది? ప్రార్థనలు పెట్టుకుంటామంటే ఇల్లు అద్దెకేమని బోర్డులు కూడా పెడుతున్నారు చాలా చోట్ల. ఏమండి, బోర్డులు కూడా పెడుతున్నారు చాలా చోట్ల. మీరు ప్రార్థనకి వెళ్తారా? మీరు ప్రార్థన పెట్టనంటే మేము ఇల్లు ఇస్తాం, ప్రార్థన పెట్టుకుంటానంటే ఇల్లు ఇవ్వమని చెప్తూ ఉన్నారు. అలాంటి స్థితిలో మరి స్వరూపక్ వాళ్ళ ఇంట్లో మరి ఆ వరండాలో చానాళ్ళు ఆరాధన జరిగించాం. అలాగే చేస్తూ ప్రభువా మాకు ఒక మందిరం కావాలయ్యా అని ప్రార్థించాం. దేవుడు అనుకున్న రీతిగా ఈ స్థలం ఇచ్చి ఇటు మందిరం కట్టుకోవటానికి అందరికీ మరి విశ్వాసముతో, ఇది మా దైవజనుల ఒక్కల వల్ల కలిగింది కాదు, సంఘంలో ఉన్న వారందరి ప్రయాసతో ఈ చక్కటి మందిరాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. దీని వెనకాల కూడా చాలా మంది త్యాగం ఉంది, చాలా మంది విశ్వాసం ఉంది, చాలా మంది ప్రార్థన ఉన్నది. మీరందరూ చేసిన ప్రార్థన, మీ అందరి విశ్వాసం, మీ అందరి సహకారం, అందరి ప్రయాస, ఇదిగో ఈరోజు ఈ చక్కటి మందిరంలో మనందరము కూడి ప్రభువుని ఏం చేస్తున్నాం? స్తుతిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మనకు లేని సమయంలో కూడా దేవుని యందు మనం ఏముంచాం? విశ్వాసం ఉంచాం. మందిరం కాలిపోతే దైవజనులు కూడా దేవుని యందు ఏముంచారు? విశ్వాసం ఉంచారు. మందిరం అయితే కాల్చబడింది కానీ మా విశ్వాసం ఏమలేదు, కాల్చబడలేదని సాక్ష్యం ఇచ్చారు. రెండవది, కాకినాడలో జరిగిన సంఘటన. దైవజనులు రఘుయేలు గారని ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయనకి 2 కుమారులు, 2 కూడా యవన కాలంలోకి వచ్చి చక్కగా మందిరంలో డ్రమ్స్ ప్లే చేస్తూ, వాయిద్యాలు వాయిస్తూ, సేవకులైన తల్లిదండ్రులకి ఆరాధనలో సహకరిస్తూ ఉన్నటువంటి బిడలాళ్ళు. యవన దశకు వచ్చారు, 16-17 ఏళ్ళు ఉంటాయి 2 మగపిల్లలకి. అయితే వారు అనుకోని రీతిగా కొంతమంది ఫ్రెండ్స్తో ఈతకెళ్ళిపోయి 2 బిడ్డలు చనిపోయారు. రీసెంట్గా జరిగింది. 2 మగబిడ్డలు చనిపోయారు. నిజంగా తల్లిదండ్రులకి ఎంత దుఃఖం అండి. వాళ్ళు సేవకులైనా కడుపుకోత ఉంటుంది కదండి, బాధ ఉంటుంది కదండి. నిజంగా దైవ సేవకురాలు అయితే పాపం, దైవజనుడైతే నిబ్బరంగా ఉండి తన దుఃఖాన్ని లోపల ఉంచుకున్నాడు. కానీ దైవ సేవకురాలు చాలా ఏడుస్తా, ఎందుకంటే 2 మగపిల్లల్ని కోల్పోయారు. సంఘంలో వారు మంచి సహకారులుగా ఉన్నారు, వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు, పరిచర్యకి తోడ్పడుతూ ఉన్నారు, చక్కగా చదువుకుంటూ ఉన్నారు బిడ్డలు. ఒకే రోజు ఒకేసారి 2 బిడ్డలను కోల్పోతే ఆ తల్లిదండ్రుల బాధ ఎంత భయంకరంగా ఉంటుందో. కానీ ఆ దైవజనులు చెప్పిన కూడా సాక్ష్యం ఏంటంటే, ఇంతవరకు ఈ భూమి మీద మాతో కూడా కలిసి ప్రభువుని ఆరాధించారు, ఇప్పుడు పరలోకంలో ప్రభువుని ఆరాధించడానికి మా పిల్లలు వెళ్ళారని సాక్ష్యం చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఈ మాట చెప్పడానికి ధైర్యం ఉండాలి కదండి వాళ్ళకి. ఇంతవరకు బతుకున్నంత వరకు మాతో కూడా కలిసి మందిరంలో దేవుణ్ణి ఆరాధించారు, చనిపోయి ఇప్పుడు పరలోకంలో దేవుణ్ణి ఆరాధించడానికి అక్కడికి వెళ్ళారని దైవజనులు సాక్ష్యం ఇచ్చారు. అంత మాత్రమే కాదు, ఆ యవన బిడ్డల యొక్క ఆదరణ కూడికి పెట్టినప్పుడు దైవజనులు ఏమి స్టేట్మెంట్ ఇచ్చారు తెలుసా? ఏం పాంప్లెట్ వేసారో తెలుసా? కృతజ్ఞత కూడికని పాంప్లెట్ వేయించారు. ఆశ్చర్యం అందరికీ. ఆ రోజు వాక్యం చెప్పడానికి వచ్చిన ఆదరణ కూడిక, ఆ లైవ్ నేను చూశాను. ఆ రోజు వాక్యం అందించడానికి వైజాగ్ నుండి జఫన్యా శాస్త్రి గారు వచ్చారు. ఆయన చెప్పిన సంగతులు ఏంటో తెలుసా? ఏం గుండెండి వాళ్ళది. ఆ మాటలు చెప్పడానికి, మా పిల్లలు ఇక్కడ దేవుణ్ణి ఆరాధించి పరలోకంలో ఆరాధించడానికి వెళ్ళారంటే నేను కూడా అలా చెప్పలేమో. ఒకవేళ నా పిల్లలకి అలాంటి పరిస్థితి వస్తే అలానే కాదు, జ్ఞాపకారణ కూడిక అయితే వారి కృతజ్ఞత కూడిక అని పెట్టారు. నిజంగా అసలు వారి భక్తి ఎలాంటిది, వారి విశ్వాసం ఎలాంటిది, వారి ఆత్మీయ లోతు ఎలా ఉందో అని జఫన్యా శాస్త్రి గారు కూడా ఆ దైవజనుల గురించి చెప్పారు. నిజంగా 2 పిల్లల్ని కోల్పోయి ఒక తల్లిదండ్రులు చెప్పే మాటలు, ఇలాంటి మాటలు వస్తాయా? ఏమండి, ఇలాంటి మాటలు వస్తాయా? అవసరమైతే దేవుణ్ణి దూషిస్తాం. ఎందుకు మాకు ఇలా చేశాడు దేవుడు, నా పిల్లల్ని ఎందుకు తీసుకున్నాడు, అసలు దేవుడు ఉన్నాడా, అసలు ఆయన దేవుడేనా అని మాట్లాడే పరిస్థితులు ఉన్న ఈ సమాజంలో, ఈ తరుణంలో విశ్వాసమే లేనటువంటి, విశ్వాసమే కరువైపోయినటువంటి ఈ దినాల్లో 2 కుమారులు కళ్ళ ముందే ఎదిగి పెద్దవారైన పిల్లలు 2 చనిపోతే ఒక్క రోజులోనే మరి ఆ దైవజనులు ఏం చేయాలి? పరిచర్యను విడిచిపెట్టేయాలా?
ఇంతకాలం దేవా నీ పరిచర్య చేస్తే నమ్మకంగా నా పిల్లల్ని తీసుకుంటావా అని సంఘాన్ని వదిలేయాలి కదా, పరిచర్య వదిలేయాలి కదా, ఇక మేము సేవే చెయ్యం, ఇక మాకు దేవుడే వద్దు అనాలి కదా. వాస్తవానికి మనమైతే అలాగే అంటామేమో మనలాంటి వాళ్ళమైతే. కానీ ఆ దైవజనం చెప్పింది పిల్లలు చనిపోయినా ఆరాధనలు ఆగలేదు. ఆ సమయంలో ఆరాధన ఉందంట, పిల్లలు చనిపోయారని వర్తమానం వచ్చింది. వెంటనే సంఘంలో ఉన్న మరొక వ్యక్తికి అయ్యా ఆరాధన జరిగిస్తూ ఉండు, మేము వెళ్ళొస్తామని చెప్పి దైవజనులు వెళ్ళారంట. ఆరాధన ఆకుండానే ఆ రోజు జరగాల్సిన ఆరాధన జరుగుతూ ఉంది. పిల్లలు చనిపోయారని వర్తమానం వస్తే దైవజనులు అక్కడికి ఆ స్థలానికి పరిగెత్తుకుంటూ వెళ్ళారంటే నిజంగా అనిపించింది నాకు, ఎంత విశ్వాసం అది. ఈరోజు నాకు కూడా అలాంటి విశ్వాసం ఉండదో లేదో రేపు తెలియదు. కానీ ప్రియమైన దేవుని ఈరోజు మనం ఆ విశ్వాసాన్ని కనపరచాలి. మన పరిస్థితులు ఎలాగున్నా, మన చుట్టూ పరిస్థితులు ఎలా జరుగుతున్నా, మన జీవితాల్లోనికి ఎలాంటి పరిస్థితులు అనుమతించబడినా, దేవుడు ఏ పరిస్థితులను అనుమతించినా మన అందరం వాటిని యాక్సెప్ట్ చేసే వారంగా ఉండాలి. కానీ దానిని బట్టి దేవుణ్ణి దూషించే వారంగా మన అవిశ్వాసాన్ని, అల్ప విశ్వాసాన్ని కనపరిచే వారంగా మనం ఎంత మాత్రం కూడా ఉండకూడదు. ఈ రెండు సంఘటనలు మీ విశ్వాసాన్ని వృద్ధి పొందిస్తాయి కొంచెమైనా అని ఈ మాటలు చెప్పారు. ఆ దైవజనులకు ఇచ్చిన విశ్వాసం ఇక్కడున్న మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. వాక్యం ఒకసారి చదువుదామా? నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనం. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇది మన అందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. చాలా పర్యాయాలు మనం చదివాం, చాలా పర్యాయాలు ప్రార్థనలో ఈ మాటలు ఎత్తిపట్టి మనం ఏం చేస్తామో ప్రార్థన చేస్తాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన తర్వాత మోషే నాయకత్వములో ఎర్ర సముద్రమును దాటిన తర్వాత ఈ కీర్తనను మోషే వ్రాస్తూ ఇశ్రాయేలీలందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ పలికినటువంటి మాటలు ఇవి. ఏమిటంట అవి? యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు. ఈరోజు యేసయ్య వంటి దేవుడు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరు. ఆయనే పూజ్యనీయుడైన దేవుడు, ఆయనే పరిశుద్ధుడైన దేవుడు, ఆయనే అద్భుతములు చేయువాడైన దేవుడు. వేల్పులలో అనగా దేవుళ్ళలో ఆయన వంటి దేవుడు ఎవరు కూడా లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి మోషే, ఇశ్రాయేలు ప్రజలు, అహరోను, మిర్యాము అందరూ ప్రభువును స్తుతిస్తూ గాన ప్రతిగానాలు చేస్తూ ఆ ఎర్ర సముద్రము దాటించిన దేవుణ్ణి, తమ ఎడల కృప చూపున్న దేవుణ్ణి ఆరాధిస్తూ ఘనపరుస్తూ పలికినటువంటి మాటలు. అయ్యా నువ్వు అద్భుతాలు చేసే దేవుడవు, ఎర్ర సముద్రమును దేవుని మామూలు దాటించావు, ఎర్ర సముద్రమును మా కొరకు చీల్చావు, ఐగుప్తులో నుండి మమ్మల్ని విడిపించావు, నీవే పరిశుద్ధుడు అయిన దేవుడు, నీవే అద్భుతాలు చేసే దేవుడు, నీ వంటి దేవుడు మరొకడు ఎవడు కూడా లేడు అని మోషేయు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రభువును స్తుతిస్తున్నారు. ఈరోజు నీకు అర్థం అవ్వాల్సిన విషయం, యేసయ్య వంటి దేవుడు ఈ భూమి మీద మరొకరు లేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది యేసయ్య దేవుడు అని నమ్ముతున్నారు? ఎక్కడ ఉన్న వాళ్ళు యేసయ్యే దేవుడు, యేసయ్య కూడా దేవుడు అనబాకండి. ఏమండి? యేసయ్యే దేవుడు. నీ విశ్వాసం అలాగే ఉండాలి, నీ భక్తి అలాగే ఉండాలి, నీ జీవితం అలాగే ఉండాలి. యేసయ్యే దేవుడు కానీ యేసయ్య కూడా దేవుడుగా.
ఈ లోకంలో చాలా మంది చెప్తారు యేసయ్య కూడా దేవుడండి అని, ఆయన కూడా మాకు ఇష్టమండి, ఆయన అంటే కూడా మాకు ప్రేమ అండి, ఆయన్ని కూడా మేము నమ్ముతామండి, ఆయన దగ్గరికి కూడా మేము దండం పెట్టుకుంటామండి. లేదు లేదు, ఆయనతో సాటి అయిన వాడు, ఆయనతో సమమైన వాడు ఈ భూమి మీద ఎవడు కూడా లేడు. ఆకాశం అందేమి, భూమి మీదేమి ఆయన వంటి వాడు లేడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా? ఇదిగో దేవుళ్ళు అనబడిన వారు ఎవరు కూడా ఈ లోకంలో లేరు. ఉన్నది ఒక్కటే దేవుడు, ఆయన ప్రభు అయినా యేసయ్య, అంతే. అందుకనే మోషే భక్తుడు అంటున్నాడు, వేల్పుల్లో నీ వంటి వారు లేరు. అంటే దేవుళ్ళు అనబడిన వారు ఎంతమంది అయినా ఇక్కడ ఈ లోకంలో మనుషుల చేత పిలువబడవచ్చు, దేవుళ్ళుగా పిలువబడవచ్చు, ఆరాధించబడవచ్చు, కానీ నీ వంటి దేవుడు మాత్రం లేడు. నీవు పరిశుద్ధుడవు, అద్భుతాలు చేసేవాడవు, నీవు మాత్రమే పూజార్హుడవైన దేవుడవు. నీవు మాత్రమే పూజార్హుడవైన దేవుడు. ఈరోజు ఇంకా ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎలాంటి దేవుడు, ఆయన స్వభావం ఎలాంటిది, ఆయన తత్వము ఎలాంటిది, ఆయన మనస్సు ఎలాంటిది అని తెలుసుకునే ప్రయత్నము ఈరోజు చేద్దాం. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 69వ కీర్తన, 69వ కీర్తన 33వ వచనం చదువుకుందామా ఒకసారి. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన సత్యాలు ఎన్నో ఉన్నాయి. నీ దేవుడు ఎలాంటి వాడు అంటే మోషే చెప్తున్నాడు, ఆయన వంటి వాడు దేవుళ్ళలో ఎవడనో లేడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పూజార్హుడు, ఆయనే అద్భుతాలు చేసేవాడని మోషే చెప్తున్నాడు. ఇంకా ఆయన ఎలాంటి వాడు అని మనం పరిశోధించి లేఖనాల్లో మనం గ్రహిస్తే ఇక్కడ భక్తుడు ఏమని చెప్తున్నాడంటే 69వ కీర్తన 33వ వచనములో ఆయన ఎవరిని తృణీకరించేవాడు కాదు. దేవుడు ఎలాంటి వాడు అంటండి, ఎవరిని కూడా ఏం చేయడు, తృణీకరించడు. మీకు ఒక సత్యం అర్థం అవ్వాలి, ఈ లోకంలో ఎన్ని కోట్ల మంది ప్రజలున్నా దరిదాపు 143 145 కోట్ల మంది ప్రజలు అయ్యారు. భారతదేశమే జనాభాలో ముందుకెళ్ళిపోయింది, చైనాను కూడా దాటి. ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు ఉన్నారు. అయితే వీరందరికీ దేవుడు ఎవరంట? ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు ఆయన ఎరిగినా ఎరగపోయినా, నువ్వు ఆయన దగ్గరికి వచ్చినా రాకపోయినా, నువ్వు తెలుసుకోవాల్సింది మాత్రం ఒక సత్యం, దేవుడు ఒక్కడే, నిన్ను కలుగు చేసిన వాడు ఒక్కడే, నిన్ను భూమి మీద బ్రతికిస్తున్న వాడు ఒక్కడే. ఆయన ఎవరంట? ప్రభు అయినా యేసుక్రీస్తు. ఆయన ఎవరిని కూడా ఏం చేయవాడు కాదు, తృణీకరించేవాడు కాదు. ఎందుకంటే దేవుడు తన స్వహస్తాలతో మనిషిని నిర్మించాడు, తల్లి గర్భంలో భిన్నంగా మనం రూపొందించిన వాడు ఆయనే, ఈ భూమి మీదకి తీసుకొచ్చిన వాడు ఆయనే, తన ఊపిరిని మనలో ఉంచిన వాడు ఆయనే, ఈ లోకంలో మనల్ని బ్రతికిస్తున్న వాడు ఆయనే. కాబట్టి ఆయన పిల్లలమైన మనల్ని ఆయన ఎప్పుడు కూడా తృణీకరించడు. తండ్రి తన బిడ్డలను తృణీకరించడు, తల్లి తన బిడ్డలను వదిలిపెట్టదు. అలాగే దేవుడు కూడా ఆయన సృష్టి అయినా ఆయన పిల్లలమైన మనల్ని ఎన్నడూ కూడా తృణీకరిస్తాడా? తృణీకరించేవాడు కాదు. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, నా యొద్దకు వచ్చు వారిని పూర్తి చేయండి, నేను ఎంత మాత్రమును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన తృణీకరించడంట, ఆయన త్రోసివేయడంట. ఏమండి, రావద్దు నువ్వు నా దగ్గరికి అని త్రోసివేయడు. సహజంగా మీరే ఆలోచించండి, తల్లిదండ్రులైన మీరు మీ పిల్లల్ని ఎప్పుడైనా తృణీకరిస్తారా? చెప్పాలి. మీ పిల్లల్ని ఎప్పుడైనా తృణీకరిస్తారా? మీ పిల్లల్ని ఎప్పుడైనా త్రోసివేస్తారా? ప్రాణం ఉన్నంత వరకు తల్లిదండ్రులు పిల్లల్ని ఏం చేస్తారండి? ప్రేమిస్తారు. ప్రేమిస్తారా లేదా?
మన పరమ తండ్రి అయిన యేసయ్య కూడా అంతే. ఆయన మన దేవుడే కాదు, ఆయన మన తండ్రి కూడా. మరి తండ్రి పిల్లల్ని తృణీకరిస్తాడా? తండ్రి పిల్లల్ని త్రోసివేస్తాడా? ఎప్పటికీ త్రోసివేయడు, ఎప్పటికీ తృణీకరించడు. పరిశుద్ధ లేఖనాల్లో రాయబడిన మాటలు, ఆయన దగ్గరికి పాపాత్మురాలు మనుషులు వచ్చారు, పాపాత్ములైన మనుషులు వచ్చారు. ఆయన దగ్గరికి అనేక రోగాలు కలిగిన మనుషులు వచ్చారు. ఆయన దగ్గరికి పామరులు వచ్చారు. ఆయన దగ్గరికి ప్రియమైన దేవుని బిడ్డలారా బేదలు వచ్చారు. ఆయన దగ్గరికి దరిద్రులు వచ్చారు. ఆయన దగ్గరికి అందరూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో జీవించిన కాలంలో 33 సంవత్సరాలు ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన జీవితంలో ఎంతో మంది తారాసపడ్డారు. పాపాత్ములైన మనుషులు వచ్చారు, ఎవరిని బేదలు వచ్చారు, దరిద్రులు వచ్చారు, బలహీనులు వచ్చారు, ఎవరిని రోగగ్రస్తులు వచ్చారు. ఎవరినైనా యేసయ్య త్రోసివేసినట్టుగా బైబిల్లో ఎక్కడైనా ఏ మాట అయినా ఉందా? ఎక్కడ కూడా లేదండి. ఎవరిని కూడా ఆయన త్రోసివేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని రాళ్లతో కొట్టాలని అక్కడ ఉన్న ప్రజలందరూ రాళ్లు తీసుకొని ఆమెను కొట్టడానికి వచ్చి యేసయ్యను కూడా ఇబ్బంది పెట్టాలని బోధకుడా, మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం చేస్తున్న వారిని రాళ్లతో కొట్టి చంపమని ఉంది, నువ్వేం చెప్తావని ప్రభుని అడిగితే ప్రభు అన్నాడు, మీలో పాపం లేనివాడు ఎవడో మొదటగా ఆమె మీద రాయి వేయండి అని చెప్పగానే అందరూ వారి చేతుల్లో ఉన్న రాళ్ళను ఏం చేశారంట? వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అంటే ఆ మనుషులందరూ కూడా ఆమెను తృణీకరించాలని, ఆమెను త్రోసివేయాలని, ఈమె వ్యభిచారం చేస్తున్న స్త్రీ కాబట్టి ఈమెను మన మధ్యలో ఉండనివ్వకూడదని, వెలివేయాలని, ఆమెను అక్కడ నుండి పారద్రోలాలని వారందరూ, ఇంకా చెప్పాలంటే చంపాలని వారందరూ ప్రయత్నం చేస్తుంటే ఆమె యేసయ్య పాదాల దగ్గరికి వచ్చింది. యేసయ్య పాదాల దగ్గరికి వస్తే ఏమండి, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీనైనా, పాపాత్మురాలైన స్త్రీనైనా యేసయ్య ఏం చేయలేదంట? తృణీకరించలేదు, త్రోసివేయలేదు. వారిని కూడా ఆయన ఏం చేశాడంట? చేర్చుకున్నాడు. వారిని కూడా క్షమించాడండి. వారి పాపములను కూడా క్షమించిన దేవుడు మన ప్రభు అయినా యేసయ్య. ఆమెతో చెప్తున్నాడు, అమ్మా ఎవరు నీకు శిక్షించలేదా? ఎవరు నీ మీద రాయి వేయలేదా అంటే ఆమె అంటుంది, అయ్యా ఎవరు నా మీద రాయి వేయలేదు, ఎవరు నన్ను శిక్షించలేదంటే ప్రభు అంటున్నాడు, నేను కూడా నీకు శిక్ష విధించను, అయితే ఇక నువ్వు వెళ్ళి నువ్వు పాపము చేయబాకు అని ప్రభు ఆమెకు చెప్పి పంపించాడు. అప్పటి నుండి ఆమె వేశ్య జీవితాన్ని, ఆ వ్యభిచార జీవితాన్ని ఏమేం చేసిందంట? విడిచిపెట్టేసింది. నిజంగా యేసయ్య కూడా తృణీకరించినట్లయితే ఆ బ్రతుకు ఒకవేళ వేశ్యగానే జీవితం అంతా అలాగే ఉండిపోయేదేమో. కానీ తన ఎదుకు వచ్చేవారిని ఎవరిని కూడా యేసయ్య ఏం చేయడంట? త్రోసివేయడండి. ఆయన అంటాడు, వేశ్యలనైనా నేనేం చేస్తాను? క్షమిస్తాను. నా ఎదుకు వస్తే వేశ్యలనైనా క్షమిస్తాను. మరొక సందర్భం కూడా మనకు తెలుసు కదా, పాపాత్మురాలైన స్త్రీ. గత రాత్రి కూడా విన్నాం అనుకుంటా. చర్మకాడైన సీమోని ఇంటికి యేసయ్యను భోజనానికి పిలిస్తే ఆయన అక్కడికి వచ్చి కూర్చోగానే ఒక పాపాత్మురాలైన స్త్రీ ఏమంటని ఆ త్రిపుడిని తీసుకొని ఆయన దగ్గరికి వచ్చి తన కన్నీళ్లతో ఆయన పాదాలను కడుగుతూ, తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తూ, ఆ అత్తరు ఆయన పాదాల మీద పోస్తూ ఆయన పాదాలను ఏం చేస్తుందంట? ముద్దు పెట్టుకుంటా ఉంది. అప్పుడే ఏమంటని యేసయ్యను ఇంటికి ఆహ్వానించిన, భోజనానికి ఆహ్వానించిన ఆ సీమోను లోపలికి వచ్చి ఆ దృశ్యాన్ని చూసి, అయ్యో ఈమె ఎలాంటిదో తెలిస్తే తనను ముట్టుకొనిస్తాడా ఆయన? ఆ బోధకుడు ఆమెను ముట్టుకొని ఇస్తాడా? ఆమె ఎలాంటిదో ఆయనకు తెలిస్తే అని తన మనసులో అనుకోగానే వెంటనే యేసుప్రభు అంటున్నాడు. గత రాత్రి మాటలు విన్నాం. ఒక వ్యక్తికి ఏమండి ఇద్దరు వచ్చి ఉన్నారు, ఒకరేమో ఎక్కువ, ఒకరేమో తక్కువ. ఇప్పుడు వారి దగ్గర తీర్చడానికి ఏమి లేదు కాబట్టి ఆ అప్పు ఇచ్చిన వాడు వారిద్దరిని కూడా క్షమించాడు. ఇప్పుడు ఎవరు ఎక్కువగా ఆ వ్యక్తిని ఇష్టపడతారు అంటే, ఎవరు ఎక్కువ అప్పు ఎక్కువ తీర్చబడిందో వారు ఆ ఎదుటి వ్యక్తిని ఏం చేస్తారంట? ఎక్కువగా ప్రేమిస్తారు. అందుకనే ప్రభు అన్నాడు, ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది కాబట్టి ఈమె విస్తారమైన పాపములను నేనేం చేస్తున్నాను? క్షమిస్తున్నాను. అంటే సీమోన్ అయితే ఆమెను తృణీకరించాలనుకుంటున్నాడు, ఆమెను అక్కడ నుండి త్రోసివేయాలనుకుంటున్నాడు. నా ఇంటిలోనికి రావడానికి నీకు ఎంత, నువ్వు ఎలాంటిదాన్ని నా ఇంట్లోనికి రావటానికి ఆమెను త్రోసివేయాలని అనుకున్న పరిస్థితి. కానీ
ప్రభువు చెప్పిన మాటలను బట్టి ఆ వ్యక్తి ఏమయ్యాడంట? వెనకడుగు వేశాడు. నువ్వు నీళ్ళు లేదు నాకు కాలు కడుక్కోవడానికి, నన్ను ముద్దు పెట్టుకోలేదు, నా తల మీద నూనె అంటలేదు, నాకు చేయవలసింది ఏది నువ్వు చేయలేదు, కానీ నీకు బదులుగా ఏమే అవన్నీ నాకు చేసింది అని ప్రభు ఆమెను క్షమించాడు, ఆమె పాపములను క్షమించాడు. ఇప్పుడు ఇదేం బిళ్ళరా, యేసయ్య ఎవరిని కూడా ఏం చేయడంట? తృణీకరించేవాడు కాదు. అర్థమవుతుందా మీకు? ఒక కుష్ఠరోగి విషయంలో కూడా ఇదే జరిగింది కదా. ఆ కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేనంటే ఎవరికి ఇష్టం లేదు, నాకున్న రోగాన్ని బట్టి నన్ను ఊరు వెలపల ఉంచేశారు, నా ఇంటి వారు కూడా ఎవరు కూడా నాకున్న పరిస్థితిని బట్టి నా దగ్గరికి రాని పరిస్థితి. అయితే యేసయ్యను ఎదుర్కొని ఆ వ్యక్తి చెప్పిన మాట, నీకు ఇష్టమైతే, ఒకవేళ నేను ఎవరికి ఇష్టుడిని కాదు, ఒకవేళ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేస్తావా అని అడిగితే, ప్రభు నాకు ఇష్టమే శుద్ధుడు కమ్మని ఆ వ్యక్తిని ఏం చేశాడంట? ముట్టుకున్నాడు. మీరు కరుణామయుడు సినిమా చూస్తుంటారు, దానిలో ఆ కుష్ఠరోగి పాత్ర ఎవరు వేశారండి? రాజ్బాబు అనే సినీ యాక్టర్ వేశాడు. ఆ దృశ్యం చూస్తే యేసు ప్రభు నాకు ఇష్టమైన ఆ వ్యక్తిని పట్టుకోవడానికి వెళ్తుంటే ఆ వ్యక్తి, ప్రభువా నన్ను పట్టుకోవద్దు, నేను కుష్ఠరోగిని, నన్ను పట్టుకోవద్దు, నా దగ్గరికి రావద్దు, నన్ను పట్టుకుంటే ఇది నీకు కూడా వస్తా, నన్ను పట్టుకోవద్దు. అలాంటి పరిస్థితిలో యేసు ప్రభు ఆ కుష్ఠరోగిని ఏం చేశాడంట? కౌగిలించుకున్నాడు. ఆ రోగం ఏమైపోయింది? వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాజం చేత, ఇంటి వారి చేత, తనకున్న రోగాన్ని బట్టి అందరి చేత తృణీకరించబడినా యేసయ్య ఏం చేయలేదు ఆ వ్యక్తిని? చెప్పండి, తృణీకరించలేదు. ఈ లోకంలో నిన్ను ఎవరు తృణీకరించినా నా ప్రభువు నిన్నేం చేయడంట? తృణీకరించడు. అసలు దేవుడు అనేవాడు ఎందుకు తృణీకరిస్తాడండి? ఈరోజు చాలా మంది దేవుళ్ళు అనబడిన వారి దగ్గరికి ఈ మనుషులు ఏర్పరచుకున్న మతాల్లో, కులాల్లో కొందరు వెళ్ళటానికి వీల్లేదు, వారి దగ్గరికి మనుషులే రానివ్వరు, వెళ్ళటానికే వీల్లేదు. మనుషులను రానిని వాళ్ళు దేవుళ్ళు అవుతారా? ఏమండి, దేవుడు అనేవాడు మనుషులందరినీ ఏం చేయాలట? ప్రేమించాలి, మనుషులందరినీ చేర్చుకోవాలి, మనుషులందరినీ చేర్చుకోవాలి. ఈరోజు కులాలు మతాలను ఏం పెట్టి ఆంక్షలు విధించుకొని ఏమంటే హద్దులు ఏర్పరుచుకొని మనుషులను మనుషులుగా ప్రేమించకుండా ఈరోజు సమాజంలో చాలా మంది ఇతరులను ఏం చేస్తున్నారంట? తృణీకరిస్తున్నారు. నువ్వు మా దగ్గర రావడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడ కూర్చోటానికి వీల్లేదు, నువ్వు ఇలా చేయటానికి వీల్లేదు. అందుకనే ఈరోజు చాలా మంది చెప్తారు, మనుషులను మనుషులుగా ప్రేమించండి, మానవత్వం కలిగి ఉండండి, మతతత్వం కాదు కలిగి ఉండాల్సింది ఏంటంట? మానవత్వం. అందరూ ఒకటేనండి, మనుషులందరూ ఒకటే. ఈ కులాలు మతాలు, పెద్ద కులం అని చిన్న కులం అని ఇవన్నీ మనుషులు ఏర్పరచుకున్నాయా? దేవుడు ఏర్పరిచిని కావు. ఎవరిని కూడా మనం ఏం చేయకూడదంట? తృణీకరించకూడదు. ఇంకా సమాజంలో పేదలనైనా, దరిద్రులనైనా, వెధవరాండ్రైనా, దిక్కులేని వారినైనా, అనాథలనైనా మనం ఏం చేయకూడదంట? తృణీకరించకూడదు. వారి పక్షంగా దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని కూడా పరిశుద్ధ లేఖనాల్లో తెలియజేస్తున్నాయి. ఒక మాట చెప్తానేనండి, దరిద్రులను చాలా మంది ఏం చేస్తారంట? తృణీకరిస్తారంట. కానీ వారు మొరపెట్టగా దేవుడు వారి ప్రార్థన ఏం చేస్తాడంట? వింటాడంట. దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన ఎవరిని తృణీకరించేవాడు కాదు. మరొక మాట చూద్దామా? కీర్తనల గ్రంథం, అదే కీర్తనల గ్రంథం 94:14 చదవండి త్వరగా. 94:14. యెహోవా తన ప్రజలను ఏం చేయడంట? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తన ప్రజలను ఏం చేయడు? ఎడబాసేవాడు కాదు. ఇంకొక మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉంది, ఆయన ఎవరికి దూరముగా ఉండేవాడు
కాదు. దేవుడంట తన పిల్లలకి దూరంగా ఉండేవాడు కాదు. ఎవరిని కూడా ఎడబాసేవాడు కాదు. ఆయన ఎల్లప్పుడూ ఆయన పిల్లలమైన మనకు తోడుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. తన కాపుదలను నీకు ఇవ్వాలని, తన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ భద్రపరచాలని, క్షేమమును నెమ్మదిని రక్షణను నీకు నాకు మనందరికీ అనుగ్రహించాలని, యహమందే కాదు పరమందు కూడా ఆయన పిల్లలంగా ఆయనతోనే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అండి. ఈ లోకంలో తల్లిదండ్రులు కూడా పిల్లలు, వాస్తవానికి పిల్లలందరూ మన చుట్టూ ఉండాలని కోరుకుంటారా లేదా? చెప్పాలండి, పిల్లలు మనతో ఉండాలని కోరుకుంటామా లేదా? కొన్ని పర్యాయాలు ఉద్యోగ రీత్యానో మరొక రీత్యానో దూరంగా వెళ్తారు. కొన్ని పర్యాయాలు అయితే పిల్లలు అసలు ఆ తల్లిదండ్రుల యొక్క ఆలోచన, తల్లిదండ్రుల యొక్క ప్రేమను ఎరగక వారు తల్లిదండ్రులకు ఏమవ్వాలనుకుంటారు? దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటారు. కానీ తల్లిదండ్రుల మనసు ఎలాగుంటుందో తెలుసా? ఎప్పుడు మా పిల్లలు మా దగ్గరే. యోబు అంటున్నాడు, నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు. నా పిల్లలు ఎలా ఉన్నారంట? నా చుట్టూ ఉన్నారు. నా అడుగు ఎలా నేతిలో పడినట్టుగా ఉన్నది అని యోబు మాట్లాడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు చుట్టూ ఆయన పిల్లలు ఉన్నారంట. ఇప్పుడు దేవుడి ఉద్దేశం కూడా ఏంటో తెలుసా? ఆయన పిల్లలమైన మన అందరం ఇప్పుడు ఎక్కడ ఉండాలంట? ఆయన చుట్టూ ఉండాలి. మీకు ఆయన చుట్టూ ఉండాలనే సందర్భం చెప్పగానే ఏదైనా గుర్తొస్తుందా ఎక్కడైనా పరిశుద్ధ గ్రంథంలో? లాస్ట్ సప్పర్, ఆ ఫోటో చాలా మంది చూస్తూ ఉంటాం కదా. యేసు ప్రభు వారు పస్కా ఆచరించడానికి మేడగదిలోనికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆయన చుట్టూ ఎవరున్నారు? ఏమండి? అపోస్తలులు 12 మంది శిష్యులు ఉన్నారు. ఆయన చుట్టూ ఉన్నారు. ఆయన ఆనుకొని ఆయన చుట్టూ ఉన్నారు. అది ఆయనకి ఎంతో సంతోషమైన సమయం, యేసయ్యకి ఎంతో ఆనందమైన సమయం. ఇదిగో నా శిష్యులందరూ నా చుట్టూ ఉన్నారు, నా పిల్లలందరూ నా చుట్టూ ఉన్నారు. అవును, నిజమే ప్రియమైన బిడ్డలారా, యోబుకు సంతోషం, తన పిల్లలు తన చుట్టూ ఉన్నారు. ఈరోజు మనకు కూడా మన పిల్లలు మనతో ఉండాలనే ఆశ ఉంటది. కొన్ని పర్యాలు ఈ కుదరకపోవచ్చు, ఉద్యోగరీత్యా మరొక చోటకు వెళ్ళొచ్చు. కానీ మన మనస్సు ఎల్లప్పుడూ ఎవరి మీద ఉంటుందంట? పిల్లల మీద ఉంటది. అలాగే దేవుడు కూడా ఆయన మనస్సు ఎప్పుడు మన చుట్టూనే తిరుగుతూ ఉంటది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నువ్వు దూరం అవుతున్నానంట, ఆయనకు నువ్వు దూరం అవ్వే కొలదంట. ఆయన కృప నిన్ను వెంబడిస్తూ, ఆయన కృప వెంబడి కృపను నీకేం చేస్తా ఉంటానంట? ఆయన చూపుతూ మరలా దూరం అయిపోయిన నిన్ను తిరిగి తీసుకురావటానికే ఆయన ప్రయత్నం చేస్తా ఉంటాడు. మనలో ఎవరిని దూరం చేసుకోవడం దేవునికి ఇష్టమో లేదు. ఒకవేళ నువ్వు దూరం అయిపోతే తప్ప. ఏమండి, ఈరోజు చాలా మంది దేవుడు వద్దన్నట్టుగా బతుకుతున్నారు. దేవుడు వద్దు అన్నట్టుగా బతుకుతున్నారు. దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు. దేవునికి దూరంగా పారిపోతా ఉన్నారు. దేవుణ్ణి విడిచిపెట్టేస్తా ఉన్నారు. కానీ దేవుడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టలేదు. దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ఎడబాసేవాడు కాదు. ఆయన నీకెప్పుడు దూరంగా ఉండేవాడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే ద్వారా ఐగుప్తులోని ఇశ్రాయేలు ప్రజలను విడిపించి కనానుకు నడిపించే ఆ సందర్భంలో దేవుడు మాట్లాడుతున్న మాటలు, ఇదిగో నా పని అయిపోయింది, ఇక ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చాను, ఇక మోషే నువ్వు నడిపించు అని మోషే మీద ఆ భారాన్ని బట్టి ఆ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిచిపెట్టేశాడా? లేదండి. మోషేతో చెబుతున్నాడు, ఇదిగో మోషే, నాకు ఒక పరిశుద్ధ స్థలమును అక్కడ మీరు నాకు నిర్మించాలి, నేను అక్కడ నివసిస్తాను. ఇదిగో వీరందరూ కూడా నా ప్రజలై ఉంటారు, నేను వారి దేవుడినై ఉంటాను, నేను వారి తండ్రినై ఉంటాను, వారు నా కుమారులు కుమార్తెలై ఉంటారు. నేను వారితో కూడా ఎక్కడికి వస్తాను? కనానుకు వస్తాను. పగల మేఘ స్తంభములో, రాత్రి అగ్ని స్తంభములో ఉండి తన ప్రజలను నడిపించిన దేవుడు, బండగా వారిని వెంబడించినటువంటి దేవుడు ఒక క్షణం కూడా విడిచిపెట్టలేదండి వాళ్ళని. ఒక క్షణం కూడా వారిని విడిచిపెట్టలేదు. మనల్ని కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు దూరం అవుతున్నా కానీ నిన్ను మరలా తిరిగి తీసుకురావాలని దేవుడు కోరుకుంటున్నాడు.
తన కృప చూపుతూ మరలా నిన్ను రాబట్టాలని దేవుడు చూస్తున్నాడు. కానీ ఆయన ఒక మంచి తండ్రి తన పిల్లల్ని కోల్పోటానికి ఎంత మాత్రం కూడా ఆయన ఇష్టపడేవాడు కాడు. ఇక్కడ రాయబడిన మాట భక్తుడు అంటున్నాడు, ఆయన తన ప్రజలను ఎడబాయువాడు కాదు. ఆయన ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. ఏమంటే మీకు అర్థమవుతున్నాయా దేవుని మాటలు? యేసయ్య మీకు మనకి ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. మీరు ఎట్లా చెప్పగలుగుతారు? దూరంగా లేడని మీరు ఎట్లా చెప్పగలుగుతారు? చెప్పాలండి. దూరంగా లేడని మీరు ఎట్లా చెప్పగలుగుతారు? మీరు ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తున్నాడు? వింటున్నాడు. మీ అవసరతలు ఏం చేస్తున్నాడు? తీరుస్తున్నాడు. అవునా కదా? మీరు మందిరంలోకి వచ్చిన ప్రతిసారి మీతో దేవుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ కార్యాలన్నీ మన జీవితంలో జరిగే కార్యాలు, మనతో దేవుడు మాట్లాడటం, మనం చేసే ప్రార్థనలు దేవుడు ఆలకించడం, ఇవి జరుగుతున్న కార్యాలన్నీ చూస్తున్నప్పుడు నీకు ఒక విషయం అర్థం అవ్వాలి, దేవుడు నాకు దూరంగా లేడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? నాతోనే ఉన్నాడు. నాతోనే ఉన్నాడు. అవునా కదా? నీ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తున్నాడా లేదా? ఎన్ని పర్యాలు నువ్వు ప్రార్థించినప్పుడు మేలు పొందావు? ఎన్ని పర్యాలు ప్రార్థించి దేవుని కృపను పొందావు? ఎన్ని పర్యాలు ప్రార్థించి అద్భుతాలు చూసావు నీ జీవితంలో? మనుషుల ద్వారా అసాధ్యమనుకున్న కార్యాలు నువ్వు ప్రార్థన చేసినప్పుడు, లేదా సంఘం ప్రార్థన చేసినప్పుడు, దైవజనులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు జరిగించిన కార్యాలు ఎన్ని? ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుడు మనకి దూరంగా లేడు. ఆయన మనకి దగ్గరగా ఉన్నాడు. ఈ లోకంలోనే కాదు, నా మాటలు అర్థం చేసుకోండి, పరలోకంలో కూడా మనం ఆయన చుట్టూ ఉండాలని, ఆయన పిల్లలంగా ఆయనతో కూడా కలిసి జీవించాలని ఒక తండ్రి ఎలాగో కోరుకుంటాడో తన పిల్లలందరూ తనతోనే ఉండాలని దేవుడు కూడా ఆ పరలోకంలో కూడా మనందరం ఆయన చుట్టూ ఆయన పిల్లలంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంత మంచి తండ్రి. ఏమండి? నిన్ను ఎడబాయని తండ్రి, నిన్ను ప్రేమించే తండ్రి. ఏమండి? ఆయన ఎప్పుడు కూడా నీకు దూరంగా ఉండడం, ఆయన నీకు సమీపంగా ఉంటాడంట. ఇంకా మనకు దానికి అనుగుణంగా కొన్ని మాటలు మనం చెప్పుకుంటే రాయబడిన మాట ఏమంటే కీర్తన గ్రంథంలో ఉంటుంది, తనకు మొరపెట్టు వారికి, తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన ఎలా ఉన్నాడంట? సమీపముగా ఉన్నాడు. ఎంత సమీపంగా ఉన్నాడంటే ఆయన నీ ప్రక్కనే ఉండి నీ ప్రార్థన ఏం చేస్తాడంట? ఆలకిస్తా ఉన్నాడు. నీ దుఃఖంలో నీ భుజము తట్టి ఆయన నేను ఏం చేస్తాడంట? ధైర్యపరుస్తూ ఉంటాడు, నేను ఓదారుస్తూ ఉంటాడు. తన మాట నీ దగ్గరికి తీసుకొని వచ్చి, ఇదిగో నీ మనసు ఎరిగి నువ్వు బాధలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, వేదనలో ఉన్నా, మనోవేదన నీలో ఉన్నా, ఆయన తన మాట చేత నిన్ను ఓదార్చి ధైర్యపరిచి బలపరుస్తానికి ఆయన మాట నీ దగ్గరగా ఏమవుతుందంట? వస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిది ఆయన ఎవరిని తృణీకరించడు, రెండవది ఆయన ఎవరికి దూరంగా ఉండడు, ఆయన ఎవరిని ఎడబాయడు. మూడవది చూద్దాం ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథం, త్వరగా అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం. ఆయన యొక్క నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునికి పొందులేమో అని తను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలము యొక్క పులిమేరలను ఏర్పరచును. అపోస్తుల కార్యముల గ్రంథం 17:27లో ఆయన పక్షపాతము లేనివాడు అని ఉందా? 10వ అధ్యాయం 34వ వచనం చదువు ఒకసారి. 10వ అధ్యాయం 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తృణీకరించడు, ఎడబాయడు. మూడవది ఏంటంట? పక్షపాతము చూపడు. దేవుడు ఏం చూపడు? మనుషులు ఏం చేస్తారు? ప్రతి విషయంలో కూడా
పక్షపాతం. కానీ దేవుడు మన ఎడలు ఎప్పుడు కూడా పక్షపాతము చూపడం. ఈ మాటలు ఎవరు చెబుతున్నారో తెలుసా? ఏమండి? ఎవరు? అపోస్తలుడైన పేతురు గారు చెబుతున్న మాటలు. అపోస్తలుడైన పేతురు గారు చెబుతున్న మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు గారు ఆ 10వ అధ్యాయంలో కొర్నేలి మనకు కనబడతాడు. ఆ కొర్నేలి ఇంటికి పేతురు గారిని దేవుడు పంపించాడు. అయ్యా, ఫలానా ఊర్లో కొర్నేలి అని అతను ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి నువ్వు స్వార్థ చెప్పాలి, వాక్యం చెప్పాలి, 2 మనుషులు నిన్ను ఎదుక్కుంటూ ఎప్పేకి వస్తారు, నువ్వు వారితో కూడా కలిసి అక్కడికి వెళ్ళి ఆ కొర్నేలి ఇంట్లో వాక్యాన్ని బోధించు అని ప్రభు చెప్తాడు. మొదట పేతురు గారు వెళ్తాకి ఇష్టపడ్డాం. ఎందుకంటే కొర్నేలి ఒక అన్యుడు, అయినా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. యూదులకు మాత్రమే దేవుడు అనేది అంతవరకు పేతురు గారిలో ఉన్న అవగాహన. అప్పుడు దేవుడు పేతురు గారు ప్రార్థన చేస్తుంటే ఒక దర్శనమును చూపించాడు. 4 చెంగులు పట్టబడిన ఒక దుప్పటి పేతురు గారి కాళ్ళ దగ్గరికి వచ్చింది. దానిలో భూమి మీద ఉన్న పాకేటువంటి పురుగులు, చతుష్పాద జంతువులన్నీ ఉన్నాయి. ఏమండి? ఇప్పుడు ప్రభు అంటున్నాడు వాటిని చంపుకొని తినమన్నాడు. అప్పుడు పేతురు గారు అన్నాడు, అయ్యా, నిషిద్ధమైన దానిని నేను ఎప్పుడు కూడా ముట్టుకోలేదు అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నేను శుద్ధి చేసిన దానిని నువ్వు నిషిద్ధమైనదని ఎలా ఎంచుతావు అని దేవుడు మాట్లాడాడు. అంటే అక్కడ దర్శనంలో ఏం చెప్పాలనుకున్నాడు అంటే, దేవుడు నేను యూదులకు మాత్రమే దేవుడని కాదు, నేను గ్రీసు దేశస్తులకు మాత్రమే దేవుడని కాదు, నేను ఇజ్రాయేలీలకు మాత్రమే దేవుడని కాదు, నేను అందరికీ దేవుడనై ఉన్నాను, నేను అందరికీ ప్రభువునై ఉన్నాను. పేతురు, నువ్వు ఇప్పటి వరకు ఒకే ఆలోచన కలిగి ఉన్నావు, నేను యూదులకే దేవుడని కాదు, అది కాదు, నేను ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ దేవుడనై ఉన్నాను. అందుకు పేతురు అంటున్నాడు, నిజమే ప్రభు, ఎంతవరకు నా కళ్ళు మూసుకుపోయి మాకు మాత్రమే దేవుడు అనుకున్నాను, కానీ నువ్వు అందరికీ దేవుడు అనే విషయాన్ని నేను మర్చిపోయాను అని చెప్పి దేవుని గురించి ఆయన సాక్ష్యం ఇస్తూ ఆయన అన్నాడు, ఆయన పక్షపాతము లేని దేవుడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి? దేవుడు పక్షపాతము లేనివాడు. ఒక జాతిని ప్రేమించేవాడు కాదు, ఒక కులం వాళ్ళని ప్రేమించేవాడు కాదు, ధనవంతులను ప్రేమించేవాడు కాదు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐశ్వర్యవంతులనే ప్రేమించేవాడు కాదు. ఆయన ఈ లోకంలో మన మనుషులందరినీ ప్రేమించేవాడు, అందరినీ కోరుకుంటున్నవాడు, అందరి ఎడల కృప చూపేవాడు, ఎవరిని త్రోసివేసేవాడు కాదు, ఎవరికి పక్షపాతము చూపే దేవుడి అంత మాత్రం కూడా కానే. పెద్దోళ్ళైనా ఒకే రీతిగా ప్రేమిస్తాడు, చిన్నవాళ్ళనైనా ఒకే రీతిగా ప్రేమిస్తాడు, ఉన్న వాళ్ళనైనా ఒకే రీతిగా ప్రేమిస్తాడు, లేని వాళ్ళనైనా ఒకే రీతిగా ప్రేమిస్తాడు. ఇదిగో ఈ మనుషుల మధ్య తారతమ్యాలు ఉన్నాయేమో కానీ, మనుషుల మధ్య భేదాలు ఉన్నాయేమో కానీ, దేవుని దగ్గర భేదాలు లేవు, దేవుని దగ్గర తారతమ్యాలు లేవు. దేవుని దగ్గర ఉన్నవాడని, చిన్నవాడని, లేనివాడని, దేవుని ప్రియమైన బిడ్డలారా, దరిద్రుడని, గొప్పవాడని ఎలాంటి భేదము లేదు. గ్రీసు దేశస్తుడని, ఏమిటి ఇంకా మరొకటి అని ఏ భేదం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పక్షపాతం లేకుండా అందరినీ ప్రేమిస్తున్న దేవుడు, అందరికీ ఒకే రీతిగా న్యాయమును, అందరికీ న్యాయం ఒకే రీతిగా చేస్తాడా లేదా దేవుడు? కానీ ఈ లోకంలో న్యాయము ఎవరి దగ్గర ఉందంట? ధనవంతుల చేతిలో ఉంది. వాళ్ళు అంత డబ్బులు పెడితే అన్యాయమైన న్యాయంగా ఏమైంది? మారిపోయింది. కానీ దేవుని న్యాయస్థానంలో ఎలాంటిదే ఉండదు. న్యాయం గలవానికి న్యాయమే జరిగేది. ఏమండి? ఈ లోకంలో కోర్టుల్లో ఒకవేళ అన్యాయం గెలవచ్చేమో, తప్పుడు సాక్ష్యాలను బట్టో, లేకపోతే డబ్బును బట్టో, అధికారాన్ని బట్టో, హోదాను బట్టో, పలుకుబడిని బట్టో ఏ రీతిగా న్యాయాన్ని మార్చేయొచ్చేమో, కానీ ఈ లోకంలో దేవుడు మాత్రం ఏమిటని న్యాయాన్ని చెరిపేవాడు కాదు, న్యాయాన్ని మార్చేవాడు కాదు. ఆయన న్యాయాన్ని న్యాయంగా ఏం చేసేవాడంట? జరిగించేవాడు. యెషయా గ్రంథంలో రాయబడి ఉంటది, ఆయన న్యాయమును ప్రేమించే దేవుడు, న్యాయమును జరిగించే దేవుడు, ఆయన న్యాయమును చెరిపివేసేవాడు కానే కాదు. ఈరోజు నీకు అర్థమవుతుందా?
కొన్ని పర్యాయాలు నువ్వు కూడా దేవుడు ఎంత పక్షపాతం ఎందుకు చూపుతున్నాడండి, వాళ్ళు ఏమో అంత బాగున్నారు నేనేమి ఇస్తున్నానే, ఇలాంటి మాటలు మాట్లాడతావు. దేవుడు పక్షపాతం చూపిస్తాడా? దేవుడు పక్షపాతం చూపిస్తాడా? చూపించడం. మరి ఎందుకు ఇంత తారతమ్యం వాళ్ళకి నాకు ఉందంటే అది నీ స్థితే, అని అది నీ ప్రవర్తనే, అది నీ ఆత్మీయ జీవితమే, అది నిన్ను బట్టే ఉంటుంది, దేవుడిని బట్టి మాత్రం కానే కాదు. ఏమండి, దేవుడు ఎన్నడూ పక్షపాతము ఎవరి మీద కూడా చూపేవాడు కానే కాదు. ప్రియమైన బిడ్డలారా, వీటన్నిటిని వివరించుకుంటా వెళ్తే సమయం చాలదు కాబట్టి త్వరగా నా మాటలు ముగించే ప్రయత్నం చేస్తున్నాను. మరొక మాట కూడా చూద్దాం ఒకసారి. 103వ కీర్తన 9వ వచనం చదవండి. 103వ కీర్తన 9వ వచనం. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాదు, ఆయన నిత్యము కోపించువాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఏం చేయడంట? ఏం చేయడు? వ్యాజ్యమాడేవాడు కాదు, మన మీద నిత్యము కోపం చూపేవాడు కాదు, పగబెట్టుకునేవాడు ఎంత మాత్రం కూడా కాదు. నాకు కొన్ని పర్యాయాలు ఆశ్చర్యం అనిపించింది, విచిత్రం అనిపించింది, నవ్వు వచ్చింది. ఎందుకో తెలుసా? దేవుణ్ణి ఒక భయంకరమైన వ్యక్తిగా కొంతమంది దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళే చూస్తూ ఉంటారు. ఇది చేయకపోతే దేవుడు శిక్షిస్తాడేమో, ఏంటండి, ఇది చేయకపోతే దేవుడు శిక్షిస్తాడేమో అనే భావనతో కొన్ని కార్యాలు చేసేవాళ్ళు ఉంటారు. దేవుని ఎడల భయభక్తితో ప్రేమతో చేయరు, దేవుడు ఏమన్నా చేస్తాడేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీవు అనుకున్నట్టు ఉండేవాడు గానే కాదు. దేవుడి వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? ఆయన కోపము ఎలా ఉంటది చెప్పాలి. ఆయన కోపం ఎలా ఉంటది? నిమిషం మాత్రమే ఉంటది. ఆయన దయ ఎలా ఉంటది? జీవితకాలం అంతా ఆయన దయ ఉంటది. ఆయన కోపం మాత్రం నిమిషం మాత్రమే ఉంటది. ఇక్కడ భక్తుడు అదే అంటున్నాడు, ఆయన నిత్యము వ్యాజ్యమాడేవాడు కాదు, నిత్యము కోపించేవాడు కాదు. దేవుడు వ్యాజ్యమాడదండి ఎప్పుడు కూడా. దేవుడు మనతో పోరాడేవాడు కాదండి, మనల్ని బాధ పెట్టాలని చూసేవాడు దేవుడు ఎప్పుడు కూడా కాదు. మన మీద కోపించేవాడు ఎంత మాత్రం కూడా దేవుడు కాదు. ఆయన ఎల్లప్పుడూ మన మీద తన దయను, తన కృపను, తన ప్రేమను ఏం చేస్తాడంట చెప్పాలి. ఏం చేస్తా ఉంటాడు? చూపిస్తా ఉంటాడు. ఈ 103వ కీర్తనలోనే ఈ మాటలన్నీ రాయటానికి కారణం ఏంటంటే, దావీదు జీవితంలో ఈ కీర్తన ఒక అనుభవ కీర్తన. అతని జీవితంలో జరిగిన కార్యాలన్నీ కూడా అతను చెబుతూ ఉన్నాడు. ఏమని తెలుసా? ఆయన నా దోషములన్నీ ఏం చేశాడంట? క్షమించాడు. నా సంకటములన్నిటిని ఏం చేశాడు? కుదిర్చాడు. సమాధిలో నుండి నా ప్రాణమును ఏం చేశాడు? విమోచించాడు. కరుణా కటాక్షములను నా మీద కిరీటముగా ధరింపజేశాడు. దావీదు అంటున్నాడు, నేను పాపం చేసిన వాడిను, దేవుని మీద తిరుగుబాటు చేసిన వాడిని, దేవునికి దూరం అయిపోయిన వాడిని, దేవుని బాధ పెట్టినటువంటి వాడిని, అయినా సరే దేవుడు నా మీద కోపించక, నా మీద వ్యాజ్యమాడక, నా పాపములను క్షమించి, నా దోషములను క్షమించి, నన్ను మరలా తన బిడ్డగా ఏం చేశాడట? చేశాడా. నిజంగా ఆయన కోపిస్తే యారుంటావు నువ్వు నేను? పరిశుద్ధ గ్రంథములో ఉంది, ఆయన కోపపడు వేళ ఆయన ఎదుట నిలవగలిగిన వాడు ఎవడైనా ఉంటాడా? దేవుడు కోపపడితేనంట మనుష్యుడు ఆయన ఎదుట ఏం చేయలేరంట? నిలవలేరంట. ఆయన కన్నెర చేస్తే ఏమవుతారంట? మనిషి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎదుట నిలవలేరు, చనిపోతారు. ఈ మాటలు నా మాటలు కదా, పరిశుద్ధ గ్రంథంలోనే ఉన్నాయి. నిజముగా ఆయన కోపపడి వేళ ఆయన ఎదుట నిలవగలిగిన వాడెవడు? ఆయన ఉగ్రతను తాళజాలగలిగిన వాడెవడు? ఎవరు లేరు. అందుకనే దేవుడు ఆయన పిల్లలమైన మనం నశించిపోవడం ఇష్టం లేదు కాబట్టి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కోపపడితే మనం నశించిపోతాం కాబట్టి, మనం చనిపోతాం కాబట్టి, ఆయన మన ఎడల ఏం చూపట్లేదంట? కోపం చూపే దేవుడు కాదు. ఆయన కోపం చూపట్లేదు. ఆయన నీతో వ్యాజ్యం కూడా ఆడలేదు. వ్యాజ్యం ఆడే దేవుడు కాదు, కోపం చూపే దేవుడు కాదు, నిన్ను క్షమించే దేవుడు, నిన్ను ప్రేమించే
దేవుడు. ప్రభువా నన్ను క్షమించయ్యా అని నువ్వు హృదయపూర్వకంగా ఆయన పాదాల దగ్గరకు వస్తే ఆయన నిన్ను క్షమించే దేవుడే గాని. ఒక మాట చెప్తాను, మనందరికీ బాగా తెలుసు కదా, తప్పిపోయిన కుమారుడు గురించిన సందర్భము. వెళ్ళిపోయాడు, ఆస్తి తీసుకున్నాడు, అంత తీసుకుని వెళ్ళిపోయాడు. మరలా తిరిగి తండ్రి దగ్గరికి వస్తే ఇప్పుడు తండ్రి ఏం చేయాలి? కుమారుడి మీద కోప్పడాలి. వాస్తవంగా నా డబ్బంతా నాశనం చేసావురా, మరలా ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చావురా, నిన్ను నా కుమారునిగా చేర్చుకోను, ఇక్కడ నీకు చోటే లేదు, ఇక్కడ నీకు స్థలమే లేదు, ఎట్ట బతుకుతావో బతుకు పో అని ఏం చేయాలంటే ఇంటికి రానివ్వకుండా తరిమేయాలి. లేదా లోపలికి రానివ్వకుండా కుమార్తె ఏం చేయాలంట? వ్యాజ్యమాడాలి. కానీ ఆ తండ్రి అక్కడ వ్యాజ్యమాడే. ఏమండి, తండ్రి వ్యాజ్యమాడా? లేదా తండ్రి కోపగించుకొని నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీలు లేదు, నా ఆస్తి అంతా పాడు చేసావు, వెళ్ళిపో అన్నాడా? అనలేదండి. అంత దూరంగా ఉన్నప్పుడే కుమారుని చూసి ఎవరి ఇంట్లో నుండి పరిగెత్తుకుంటా వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. నిజంగా ఇది దేవుని స్వభావం. ఏమండి, మన దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే నిజంగా ఇలాంటి వాడు. ఆయన ఎప్పుడు కూడా వ్యాజ్యము ఆడడు, ఎప్పుడు కూడా నీ మీద కోపం చూపే దేవుడు కాదు. నీకు అర్థమవుతుందా? నా మాటలు అర్థమవునాయా మీకు అందరికీ? అర్థమైతే ఒకసారి చెప్పండి. ఆయన ఎవరిని తృణీకరించే దేవుడు కాదు. ఆయన ఎవరికి దూరంగా ఉండే దేవుడు కాదు. ఆయన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. ఆయన ఎవరిని ఎడబాసే దేవుడు అంత మాత్రం కూడా కాదు. ఆయన పక్షపాతం చూపించేవాడు కాదు. అలాగే ఆయన ఎవరి మీద వ్యాజ్యమాడే దేవుడు కాదు. ఏమండి, ఎవరి మీద ఎల్లప్పుడూ కోపించే దేవుడు కూడా కాదు. మీరు చదువుకుంటే కీర్తనల గ్రంథంలో ఉంటుంది. ఆ కీర్తన 86వ కీర్తన అనుకుంటా. ఆయన అనేక మార్లు తన కోపమును అణుచుకొని, ఏమండి, తన ప్రేమను తన దయను మన ఎడల తన ఉగ్రతను రేపు కొనక మనల్ని క్షమించిన దేవుడని దేవుని వాక్యములో రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కోపాన్ని ఏం చేస్తాడంటే ఎప్పుడు అణుచుకునే దేవుడే, తన ఉగ్రతను అణుచుకునే దేవుడే, మనల్ని క్షమించే దేవుడే. నిజంగా దేవుడు ఎప్పుడు కూడా తన కోపాన్ని ఎంతవరకు ఇక్కడ ఉన్న మన మీద ఎవరి మీద కూడా బయలుపరచలేదు అనుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులమైన మన కోపం అణుచుకోం కదా, అవునా? అణుచుకుంటామా మనం కోపం? చాలా మంది మనుషులు కోపాన్ని అణుచుకోలేని సమయంలో ఎన్నో అనర్థాలు, ఎన్నో నష్టాలు ఏమవుతా ఉంటాయి, జరుగుతూ ఉంటాయి కదండి. కానీ దేవుడు అలాంటి వాడు కదా. ఆయన ఎప్పుడు కోపాన్ని అణుచుకునేది. ఒక మాట చదివించి చివరిగా నా మాటలు ముగిస్తాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం. నా మాటలు ముగిస్తున్నాను. యెషయా గ్రంథం 43:25. నేను నేనే నా చిత్తానుసారంగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరిగా ఆయన మన పాపములను ఏం చేయడంట? ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయా? చివరి మాటలు, నా మాటలు ముగిస్తున్నాను. దేవుడైతే పాపాలను జ్ఞాపకం చేసుకోడంట, మనుషులైతే నిజంగా నేను అనుకుంటాను దావీదును మనుషులు ఎంతగా శోధించుంటారు ఆ రోజుల్లో బెత్షెబాతో చేసిన పాపాన్ని బట్టి. దావీదును ఎంతగా బాధించుంటారు. దావీదు బ్రతికున్నంత కాలం మనుషులు ఆ పాపాన్ని ఎత్తి చూపుతూ ఆ మచ్చ దావీదు మీద నిలిచిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు మాత్రము ఒకసారి దావీదు దేవుని పాదాల దగ్గర వచ్చి క్షమించు ప్రభు అని కన్నీరు విడిచి ప్రార్థించిన తర్వాత ఇక ఆ పాపాన్ని దావీదు జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా జ్ఞాపకము చేసుకున్నాడా? ఎప్పుడైనా ప్రస్తావించాడా? మరలా దేవుడు ఎప్పుడైనా బైబిల్లో ఆయన ఎక్కడైనా దావీదు పాపాన్ని మరలా ప్రస్తావించినట్టుగా ఉందా? ఒకే ఒక చోట నాతాను ప్రవక్తను పంపించి పాపముని గురించి హెచ్చరిక చేయించాడు. దావీదు దేవుని పాదాలు పట్టుకున్నాడు, పాపము క్షమించమని అడిగాడు, దేవుడు క్షమించాడు. ఇక అంతే. మరలా దేవుడు దావీదు పాపమును ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకోలేదు. కానీ మనుషులు మాత్రం బతికున్నంత కాలం దావీదు అలాంటి వాడు, ఇలాంటి వాడు, ఆ పాపం చేశాడు, ఈ పాపం చేశాడు అని మనుషులు. ఈరోజు చాలా మంది మనుషులు
మారు మనసు పొంది దేవుని దగ్గరికి వచ్చిన వారి పూర్వ జీవితాలను బట్టి మాట్లాడేవారు ఉంటారు. వారు అలాంటి వారు ఇలాంటి వారు అని మాట్లాడేవారు ఉంటారు. వారి పాపములను ఎత్తి చూపించేవారుగా ఉంటారు. వారు క్షమించబడిన దేవుని చేత వారి పాపములు విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చిన కొంతమంది మనుషులు ఎలా ఉంటారో తెలుసా? ఏమని వారి పాపములను ఎత్తి చూపుతూ వారిని బాధిస్తారు. కానీ నీ దేవుడు ఎలాంటి వాడు అంట? అలాంటి వాడు కాదు. ఆయన ఎలాంటి వాడు తెలుసా? నిశ్చయముగా నీ దోషములన్నీ తుడిచేస్తాడు, నీ పాపములు ఎన్నడూ కూడా జ్ఞాపకము ఇంక జ్ఞాపకం చేసుకునే దేవుడు కాదండి ఆయన మన పాపాలని. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళే ఎవరంట? ఏమండి? దేవుడు అవుతారు. ఇలాంటి లక్షణాలు ఎవరిలో ఉన్నాయంట? నేను ఇంతవరకు బోధించిన యేసయ్యలో మాత్రమే ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఈ సృష్టిలో ఈ లోకంలో దేవుళ్ళు అనబడిన వారు ఎందరున్నా ఎవరిలో కూడా ఈ స్వభావం, ఈ తత్వం, ఈ లక్షణాలు, ఈ మనస్సు ఎవరిలో కూడా మనం చూడనే. అసలు వాళ్ళు దేవుళ్ళు కాదనుకోండి, కానీ మనుషులు అనుకుంటున్నారు కాబట్టి దేవుళ్ళు అని చెబుతున్నాను. ఎవరిలో కూడా చూడనే ఒక యేసయ్యలో మాత్రమే. ఆయన ఎవ్వరిని తృణీకరించడం, ఆయన ఎవ్వరిని ఎడబాయడం, ఆయన ఎవరి ఎడల పక్షపాతమో చూపడం, ఆయన ఎవరి మీద వ్యాజ్యమాడడో, ఆయన నిత్యము కోపించేవాడు కాదు. ఆయన మన పాపాలను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకునేవాడు కాదు. ఎంత మంచి దేవుడు ఆయన! ఎలాంటి వాడయ్యా అంటే ఇది ఇంకా చాలా ఉన్నాయి. ఒక 5 విషయాలు మనం నేర్చుకున్నాం. మోషే ఎలాగో ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ చెప్పాడో, ఇది ఆయా భక్తులు చెప్పిన మాటలు. ఆయన ఎలాంటి వాడంటే ఎంత మంచి దేవుడు. ఇలాంటి దేవుడిని కలిగి ఉన్న మనం ధన్యులమా కాదా? చెప్పాలి, ధన్యులమా కాదా? ఎంత గొప్ప దేవుడు యేసయ్య మన దేవుడు అయి ఉన్నందుకై మనము ధన్యులు. మనందరం దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అటు దేవుని జీవిత కాలం అంతా కలిగి ఆయనలో జీవించి ఆయన కొరకు బ్రతికి ఆయనను మహిమపరుస్తూ మరి ఆయన పిల్లలంగా ఆయన మన ఎడల ఏ ఆశయత కలిగి ఉన్నాడో ఆయన చుట్టూ మనం ఉండాలని, ఆయనతో పరలోకంలో ఉండాలని ఆయన తండ్రిగా ఆయన కోరుకుంటుండగా ఆయన ఆశను నెరవేర్చే వారంగా మనందరం ఆయన పిల్లలంగా పరలోక రాజ్యంలో ఆయనతో ఉన్నట్లుగా ఈ లోకంలో ఉండగానే సిద్ధపడుతూ మన ఆత్మీయ జీవితాలను కట్టుకుంటూ దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. ఇటు దేవుణ్ణి కలిగి మనం ఎల్లప్పుడూ ఆత్మీయతలో వర్ధిల్లుదాం. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో ముద్రించునుగాక.